స్థిమితంగా ఆలోచించలేకపోవడం, మనసు, హృదయం అధీనంలో లేకపోవడం, వ్యసనాల బారిన పడి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడం, వాస్తుశాస్త్రం ప్రకారం రోగ్ అనే దేవతా స్థానంలో వాస్తు లోపం ఉండొచ్చు అని చెబుతోంది. స్థిమితంగా ఆలోచించలేకపోవడం, మనస్సు, హృదయం అధీనంలో లేకపోవడం, వ్యసనాల బారిన పడి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడం, వాస్తుశాస్త్రం ప్రకారం రోగ్ అనే దేవతా స్థానంలో వాస్తులోపం ఉండొచ్చు అని చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఇంటిని నిర్మించాలి. ఏకాశీతి పదవాస్తు అంటే 10 నిలువు వరుసలు, 10 అడ్డు వరుసలు ఎంచుకున్న స్థలాన్ని ఆయాది గణితం లెక్కగట్టిన తరువాత వచ్చినటువంటి పొడవు వెడల్పులను 9 భాగాలుగా విభజించుకొని 10 నిలువు వరుసలు, 10 అడ్డు వరుసలుగా గీసినప్పుడు 81 దేవతా పదాలు ఏర్పడతాయి. 9 అడ్డు వరుసలు, 9 నిలువు వరుసల్లో మొత్తం 81 పదాలు, అంటే ఈ ఒక్క సెల్లుని పదము అంటారు. ఇలాంటివి 81 ఏర్పడతాయి. ఈ 81ని తిరిగి 45 దేవతా స్థానాలుగా గుర్తించాలి. ఈ 45 దేవతా స్థానాలు అంటే ప్లాట్ ఏ ఓరియంటేషన్, ఏ దిక్కుకు తిరిగి ఉంది అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకొని 45 దేవతా స్థానాలను గుర్తించాలి. ఈ 45 దేవతా స్థానం, ఒక దేవతా స్థానం అంటే ఎనర్జీ ఫీల్డ్, శక్తి స్థానం, శక్తి కేంద్రం. ఒక ఇంటికి అవసరమైన రకరకాల ఎనర్జీలను అందించేటువంటి శక్తి స్థానాలే దేవతా కేంద్రాలు. మనం ఏ పొడవు వెడల్పులలో ఏ దిక్కులో ఏర్పరచుకున్నాం అనే విషయాన్ని బట్టి ఆ ఇంట్లో ఎనర్జీ, ఆ ఇల్లు శక్తివంతమై ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ఈ 45 దేవతా స్థానాలలో రోగ్ అనే దేవతా స్థానం వాస్తు భూయిష్టంగా ఉన్నట్టయితే, వాస్తు లోపాన్ని కలిగి ఉన్నట్టయితే, ఒక వ్యక్తి వ్యసనపరుడుగా లేదా రోగగ్రస్తుడుగా, మనస్సు, హృదయం స్థిమితంగా లేక స్థిరంగా ఆలోచించలేని పరిస్థితుల్లో ఆరోగ్య క్షీణత, మానసిక క్షీణత, ఫైనల్ గా పేదవాడిగా మారిపోవడం జరిగేటువంటి అవకాశం ఉంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి ఇప్పుడు రోగ్ అనేటువంటి దేవతా స్థానం ఒక ఇంట్లో ఎక్కడ ఉంటుంది అంటే, ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees నార్త్ ఉన్నటువంటి, అంటే బ్రహ్మస్థానం నుంచి చూసినప్పుడు 0 degrees నార్త్ ఉన్నటువంటి ఒక స్క్వేర్ ప్లాట్ అనుకుంటే, దీనిని దేవతా స్థానాలుగా విభజించినప్పుడు తూర్పు నుంచి, ఇది ఈస్ట్ అనుకుంటే ఇది నార్త్, తూర్పు నుంచి శిఖీ పరిజన్య జయంత ఇంద్ర సూర్య సత్య భృష అంతరిక్ష అగ్ని పూషా వితత్ గ్రహక్షతి యమ గంధర్వ భృంగరాజ్ మృగ పితృ దువారిక్ సుగ్రీవ్ పుష్పదంత్ వరుణ్ అసురు సోషు రోగు మారుత నాగు ముఖ్య బల్లాటు సోము సర్ప దితి అతిథి. ఇవి పైశాచ విధిలో ఉండేటువంటి 32 దేవతా స్థానాలు. ఆ తర్వాత ఆపు అపవత్సు సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజయ్ రుద్ర రుద్రజయ్ ఆర్యమ వివస్వాన్ మిత్ర భూధర్ బ్రహ్మ. ఈ 13 మనుష్య విధి, దేవ వీధిలో, బ్రహ్మ వీధిలో ఉండేటువంటి 13 దేవతా స్థానాలు. మొత్తంగా 45 దేవతా స్థానాలు ఒక ఇంట్లో వాస్తు పురుష మండలి స్థాపించినప్పుడు ఏర్పడేటువంటి దేవతా స్థానాలు. ఇందులో పడమర వైపు ఉండేటువంటి ఈ దేవతా స్థానాన్నే రోగ్ దేవతా స్థానంగా చెబుతున్నారు. ఈ రోగ్ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నష్టాలన్నీ జరుగుతాయి. రోగ్ యొక్క నిఘంటు అర్థం ఏం చెప్పారంటే, వాస్తుశాస్త్ర గ్రంథాల్లో పాపయక్ష్మ అనేటువంటి మీనింగ్ కూడా చెప్పడం జరిగింది. క్షయము, క్రమంగా తగ్గిపోవడం రోగము. పాపయక్ష్మ లేదా రోగ్ అనేటువంటిది ఈ దేవతా స్థానం యొక్క నిఘంటు అర్థాన్ని క్షయము అంటే డీకే, క్రమంగా తగ్గిపోవడం లేదా రోగము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ దేవతా స్థానం కానీ వాస్తు భూయిష్టంగా ఉన్నట్టయితే పతనం అవ్వడం, నెక్స్ట్ శత్రువుతో పరాభవం, 2 జరుగుతాయి. తనకు తానుగా పతనమైపోతుంటాడు, శత్రువుల ద్వారా పరాభవాన్ని పొందుతాడు. నెక్స్ట్, మనస్సు, హృదయం అస్థిరంగా ఉంటుంది, చంచలత్వం అంటాం. అంటే స్థిరత్వం, ఒక నిర్ణయం తీసుకోవడంలో స్థిరత్వం ఉండదు.
హృదయం ప్రశాంతంగా ఉండదు. కాబట్టి స్టేబుల్నెస్ అనేది కోల్పోతారు. నెక్స్ట్ వృధా, క్షీణత, విధ్వంసం ఇవన్నీ వాస్తు నిఘంటువులు ఆ స్థానానికి చెప్పినటువంటి వివరణకు సంబంధించినటువంటి అర్థాలు. వృధా ఈ స్థానం కానీ వాస్తు దోషంగా ఉంటే, మరి వాస్తు దోషం అంటే ఏముండాలి అంటే అక్కడ ఫ్లోర్ అనీవెన్గా ఉండడం, ఫ్లోర్ పగిలిపోయి ఉండడం, ఒక డోర్ని ఇచ్చినట్టయితే ఆ డోర్ ముందుకు లేదా వెనక్కు వంగిపోయి ఉండడం, లేదా యాంటీ కలర్ ఉండడం, లేదా భూమిలో శల్యం ఉండడం, ఇవన్నీ వాస్తు దోషాలే. ఇలాంటి వాస్తు దోషాలన్నీ ఉండడం ద్వారా వృధా, డబ్బులు సమయం వృధా అవుతుంది, రిలేషన్స్ కూడా వృధా అవుతాయి, క్షీణత తగ్గిపోవడం, విధ్వంసం ఇది చాలా పెద్ద పదం. విధ్వంసం ఆ వాస్తు పదం కానీ వాస్తు నియమానుసారంగా లేకపోతే విధ్వంసం జరిగేటువంటి అవకాశం ఉంది. ధన మాన ప్రాణాలు, ఆరోగ్యం, కీర్తి, గౌరవం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ధనమాన ప్రాణాలు, ఆరోగ్యం, కీర్తి, గౌరవం ఇవన్నీ డౌన్ ఫాల్ అవుతాయి. నెక్స్ట్ రోగగ్రస్తుడుగా అవుతాడు, ధన నష్టం జరుగుతుంది, ఫైనల్ గా పేదవాడిగా మారిపోతాడు. రోగగ్రస్తుడుగా ఉంటాడు, రోగగ్రస్తుడుగా అంటే వ్యసనపరుడు అయిపోతాడు కాబట్టి రోగగ్రస్తుడుగా ఉంటాడు, ఆదాయం తగ్గిపోతుంది, ఫైనల్ గా పేదవాడిగా మారిపోతాడు. చెడు సాంగత్యం ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చెడు సాంగత్యం ఉండడం ద్వారా వ్యసనాల బారిన పడతారు. చెడు సాంగత్యం, వ్యసనాలు దీని ద్వారా ఆరోగ్యం, డబ్బు నష్టం జరుగుతోందని వాస్తుశాస్త్రం చెబుతోంది. వృధా ఖర్చులు. నెక్స్ట్ అపవ్యయ్. అపవ్యయ్ అంటే వృధా ఖర్చులు, అంటే అవసరం లేని ఖర్చులకు దిగుతారు. అవసరం లేని ఖర్చులు చేయడం ద్వారా అపవ్యయ్ అనే పదం వాడుతుంది. నెక్స్ట్ దాని ద్వారా ప్రగతి సన్నగిల్లుతుంది. నెక్స్ట్ శత్రువులు, రోగులు, రోగము ఆధిపత్యం చెలాయిస్తారు. తద్వారా ఒక ఇంట్లో రోగ్ అనేటువంటి దేవతా స్థానం, పాప యక్ష్మ అనేటువంటి ఈ దేవతా స్థానం వాస్తు లోపానికి లోనైతే ఆ ఇంట్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఏ విధంగా? మానసికంగా, ఆరోగ్యపరంగా, వ్యసనపరంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి ఈ ప్లేస్ని దేనికి వాడాలి అంటే డ్రైవర్లు లేదా సేవకులు ఉండడానికి, లేదా ఒక క్లోజ్డ్ ఛాంబర్ అంటే ఏదైనా వస్తువులు దాచిపెట్టుకొని లాక్ వేసుకొని ఉండేటట్టు, అంటే నిత్యం వాడకానికి లేనటువంటి ఒక క్లోజ్డ్ ఛాంబర్ లేదా ఒక టాయిలెట్ ఇలాంటివి వాడాలని చెప్పారు. ఒకవేళ ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నట్టయితే పరిష్కారంగా ఇది దేవతా మనుష్య విధిలో ఈ రుద్రస్థానం, రుద్ర అనే దేవతా స్థానంతో లింక్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ త్రిశూలాన్ని వాడమని చెప్పారు, బార్లీ గింజలని వాడమని చెప్పారు. కాబట్టి విధి విధానపూర్వకంగా వాస్తు దోషాన్ని గుర్తించి సరి చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి మానసికంగా ప్రశాంతంగా ఉండడం, వ్యసనాల జోలికి వెళ్లకుండా శత్రువులపైన, రోగాలపైన ఆధిపత్యం సాధించాలి అంటే రోగ్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి.